ఇండియా ఫుడ్‌నైతే చాలా మిస్ అయిపోతున్నా. అందుకే కువైట్‌లో కొన్ని హోటల్స్ ఉంటాయి. తెలుగు హోటల్స్ కానీ, అక్కడికి వెళ్తే మన ఇండియా స్టైల్‌లో కొన్ని కొన్ని అయితే అవైలబుల్‌గా దొరుకుతాయన్నమాట. మనం ఇవి డైలీ తినలేము. డైలీ తింటే మనకొచ్చే జీతం సరిపోతుంది కరెక్ట్‌గా నెలకే. అప్పుడప్పుడు వీక్లీ, 1 మంత్‌కి ఒకసారి ఇలా అయితే తీసుకుంటా అనమాట. చాలా మంచి టేస్ట్ ఉంటాయి. మొత్తం ఇండియా స్టైల్ అని చెప్పలేను గానీ, పర్లే 90% ఇండియా స్టైల్‌లోనే ఉంటాయి. ఇక్కడ మొత్తం అన్నీ అయితే ఆర్డర్ చేశాను. అవి 3, అవి 3 ఉంటలు, వడలు, బజ్జీలు సంథింగ్ మొత్తం అన్నీ ఒక 5, 6 రకాలైతే ఆర్డర్ చేశాను. మొత్తం 1 కేడీ అని చెప్పాడు. అవన్నీ తీసుకొని ఈరోజు ఇంటికెళ్తా అనమాట. ఎందుకంటే చాలా మంచి టేస్ట్ ఉన్నాయి. నేను అసలు లాస్ట్ టైమ్ కూడా తిన్నాను. చూడండి చాలా వచ్చాయి. అవి 3, అవి 3 మొత్తం పెద్ద ప్యాకెట్ ఇచ్చాడు. అక్కడికి తీసుకెళ్ళి కద్దామలకి ఇచ్చేసి నేనైతే కొన్నే తీసుకున్నాననమాట. ఎందుకంటే వాళ్ళు 3 మెంబర్స్ ఉన్నారు. నేను ఒక్కడినే. వాళ్ళు గూడా బయటికెళ్తే ఏమన్నా తెచ్చుకుంటే నాకు గూడా కంపల్సరీ తెస్తారు. అందుకే నేను గూడా వాళ్ళకి గూడా తీసుకొచ్చాననమాట. యాక్చువల్లీ ఇదంతా ఎలా జరిగిందంటే, బాబా కటింగ్ జేపించుకునేకి పక్కకెళ్ళాడు. ఇది ఇండియన్ రెస్టారెంట్ అని జెప్పా. వెళ్లి నీకేమన్నా కావాలంటే తీసుకో అని జెప్పాడు. 10 చపాతీ అండ్ ఇవి తీసుకున్నా. బాబానే డబ్బులిచ్చాడు. మన వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపో